ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ డే. డబ్బు కష్టాలు నరదృష్టి పోవాలంటే ఇలా చేయండి అని చెబుతున్నారు పండితులు. హిందూ సాంప్రదాయంలో అమావాస్య రోజుకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పితృపక్షాల్లో వచ్చే అమావాస్యను మరింత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో సెప్టెంబర్ 21న అమావాస్య కావడం, అందులోనూ ఆదివారం రోజు రావడంతో మరింత విశిష్టత సంతరించుకుంది. దీనిని మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ క్రమంలో అమావాస్య తిథి పాటించాల్సిన పరిహారాలేంటో తెలుసుకుందాం. ఇక అమావాస్య అంటేనే చాలా మంది సందేహిస్తారు. అమావాస్య రోజు శుభముహూర్తాలు లేవని జ్యోతిష పండితులు సైతం చెబుతుంటారు. అలాంటిది ఆదివారం అమావాస్య అంటే అరుదైన ముఖ్యమైన తిథిగా భావిస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆదివారం సూర్య భగవానుడికి అంకితం చేయబడిన రోజు. అమావాస్య చంద్రుని శక్తి తగ్గిన రోజు. ఈ రెండు కలిసినప్పుడు ప్రత్యేక యోగం ఏర్పడుతుందని చెప్తారు. దీన్నే రవి అమావాస్య అంటారు. అలాగా భాద్రపద మాసంలో చివరి రోజు వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్య అంటారు. ఇక ఈ రోజున చేసే పూజలు దాన ధర్మాలు కూడా విశేషమైన ఫలితాలను ఇస్తాయని కూడా నమ్మకం. హిందూ ఆచారాల ప్రకారం ఆదివారం సూర్యుడికి, అమావాస్య చంద్రుడికి సంబంధించినది. అయితే సూర్యుడు పితృదేవతలకు ఆత్మవిశ్వాసానికి, గౌరవానికి చిహ్నం. ఇక చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, పూర్వీకులకు సంబంధించి ప్రతీకగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల శక్తి ఒకచోట కలవడం వల్ల ఈ రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. పితృదోషం ఉన్నవారు ఈ రోజున ప్రత్యేక పూజలు, తర్పణాలు విడవడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు కలిగి దోషాల నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఇక ఈ రోజున సూర్యుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, శక్తి, ఆత్మవిశ్వాసం మెరుగుపడతాయి. అనుకున్న పనిలో వృత్తి విజయం సాధిస్తారు. అలాగే జాతకంలో సూర్యుడు లేదా చంద్రదోషాలు ఉన్నవారు ఆదివారం అమావాస్య రోజున పరిహారాలు పాటించడం వలన దుష్ప్రభావాలు తగ్గి దోష విముక్తి కలుగుతుంది. ఇక ఆదివారం అమావాస్య రోజు పూర్వీకులకు పిండ ప్రదానం ఇవ్వడం వల్ల వారి ఆత్మ శాంతి కలుగుతుంది. నదిలో లేదా చెరువులో స్నానం చేసి పితృదేవతలకు నువ్వులతో కలిపి నీళ్లు వదలడం అనగా తిలతర్పణం ఆచరించాలి. అలాగే ఆదివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో ఎర్రటి పూలు, బెల్లం, కుంకుమ వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం శుభప్రదం. ఓం హ్రీం హ్రీం హ్రౌం సం సూర్యాయ నమః లేదా ఆదిత్య హృదయం పఠించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఆదివారం అమావాస్య రోజు దానం చేయడం కూడా చాలా మంచిది. నువ్వులు, గోధుమలు, బెల్లం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మరో ముఖ్యమైన విషయం, ఇంటికి సమీపంలో ఉన్న శివాలయం లేదా సూర్య భగవానుడి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల కూడా దోషాలు తొలగిపోతాయి. ఇక జీవితంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆదివారం అమావాస్య రోజు ఇంట్లో కర్పూరం తీసుకొని ఇంటి చుట్టూ తిప్పి ఇంటి బయట కాల్చేయాలి. అలాగే ఎర్ర మిరపకాయలు, కొన్ని నల్ల నువ్వులు తీసుకొని ఇంటి చుట్టూ తిప్పి వాటిని కూడా ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక దోషాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తారు. అలాగే ఆదివారం అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువు, పరమశివుని పూజించడం వల్ల కూడా మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.